రోహిత్ శర్మ ప్రస్తుత టీమిండియా క్రికెట్లో మంచి కెప్టెన్ గా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ కు అందించాడు. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ కొద్దిలో చేజార్చుకున్న తన నాయకత్వంలో భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే టెస్టులకు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇప్పుడు వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే అతడి కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీని దగ్గర నుండి చూశా, దీంతో రోహిత్ కెప్టెన్సీకి నేనే పెద్ద ఫ్యాన్ అయిపోయా అని చెప్పుకొచ్చాడు. తాజాగా అశ్విన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ద్రావిడ్ చాలా విషయాల గురించి మాట్లాడాడు. ఇదే క్రమంలో రోహిత్ శర్మతో తనకున్న అనుబంధాన్ని గురించి కూడా రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ కెప్టెన్సీ గురించి ద్రావిడ్ మాట్లాడుతూ, రోహిత్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న సమయంలో ఆటగాళ్లతో భావోద్వేగపరంగా కెప్టెన్ అయ్యే స్టార్ బ్యాటర్ అని ప్రశంసించారు. అయితే రోహిత్ జట్టు పట్ల చాలా శ్రద్ధ వహించాడని, డ్రెస్సింగ్ రూమ్ లో తేలికైన అలాగే సానుకూల వాతావరణాన్ని కొనసాగించాడని, ఇది జట్టుకు తన లక్ష్యాల గురించి ఎల్లప్పుడూ స్పష్టత ఇచ్చిందని తెలిపాడు. రోహిత్ జట్టు నుండి ఏమి కోరుకుంటున్నాడో దానిపై అతనికి చాలా స్పష్టత ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు, జట్టుతో ఈజీగా కనెక్ట్ అయ్యాడు. అతడి కెప్టెన్సీని చూసి నేనే ఫ్యాన్ అయిపోయా అంటే అర్థం చేసుకోవచ్చు రోహిత్ ఎలాంటివాడో అని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు 2027 వన్డే ప్రపంచ కప్ లో కూడా రోహిత్ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.